నెల్లూరులో రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి పండుగ ప్రారంభం కానుండగా ఒకరోజు ముందు నుంచే బారా షహీద్ దర్గాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉత్సవాలకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి నెలకొంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. బారా షహీద్ల త్యాగ నిరతిని స్మరిస్తూ ఏటా రొట్టెల పండుగ నిర్వహిస్తారు. తమ కోరిక నెరవేరాలని ఆశిస్తూ స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలను మార్చుకుంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగ ఆదివారం ప్రారంభం కానుంది. సోమవారం గంధ మహోత్సవం, మంగళవారం రొట్టెల పండుగ జరగనుంది. బారా షహీదుల సమాధులను దర్శించుకొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. విజయవాడ నుంచి రొట్టెల పండుగ గురించి తెలుసుకొని వచ్చాం. ఇదివరకు అమ్మ నాన్న ఒకసారి వచ్చారు, ఆరోగ్యం కోసం, మా అమ్మాయి ఆరోగ్యం కోసం తీసుకున్నాం రొట్టె. అది ఈసారి బాగుంది కదా అనేసి తీసుకోవడానికి వచ్చాము. మళ్ళీ నమ్మకం కలిగింది, అందువల్లే ఆ రొట్టె ఇవ్వడానికి వచ్చాం. మరి ఇంకోసారి ఆరోగ్య రొట్టె తీసుకోవడానికి మళ్ళీ వచ్చాము. 3 times వచ్చామండి. కళ్యాణం రొట్టె, ఉద్యోగం రొట్టె తీసుకున్నాం, సంతానం రొట్టె అయితే తీరినాయండి మాకు. ఇప్పుడేం వ్యాపారం రొట్టె కోసం వచ్చాం. జరిగినాయి, పెళ్ళి అయ్యింది, ఉద్యోగం వచ్చింది. ఈ బారా షహీద్ దర్గా చాలా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం వచ్చి ఏమైనా కోరికలు చెప్పుకొని రొట్టెలు ఇచ్చుకుంటే వచ్చే సంవత్సరం మా కోరికలన్నీ తీరిపోతాయి. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగినట్టు దర్గా, ఎంతో విశిష్టమైనటువంటి. నేను ఇప్పటికీ దాదాపు ఒక 2 సార్లు వచ్చాను. లాస్ట్ టైం ఏమనుకున్నానో అది అయిపోయింది, అందుకే మళ్ళీ రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని అనుకున్నాను, అవుతాయని నమ్మకం. మొహర్రం సందర్భంగా జరిగే రొట్టెల పండుగకు ఒకరోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. రొట్టెలు పట్టుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. I come from Bangalore. I hail from Whitefield, and this is the very first time I am visiting this place, Bara Shahid Dargah, and I've come here to get married. I mean, the wish fulfillment is for my wedding, and let's see how things go moving forward. और मैं 2 साल से आ रही हूँ और यहाँ सभी चीज़ का इंतज़ाम हुआ है. ये बात बहुत अच्छी लगी है. मेरे बच्ची को पढ़ाई के लिए जो मैंने मन्नत की थी वो मन्नत पूरी हुई है. मैंने बेटी की मन्नत की थी, पढ़ाई की. मेरी बेटी MBA पास हो गई है और अच्छा लगा. मुझे इंतज़ाम हुआ पानी का, इसका और सब चीज़ का. बहुत अच्छा लगा नेल्लोर में. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దర్గా ఆవరణలో షెల్టర్లు, క్యూ లైన్లు, వైద్య శిబిరాలు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించారు. దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. పండుగ ఏర్పాట్లను మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నుంచి 10వ తేదీ వరకు జరగనున్న రొట్టెల పండుగకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నెల్లూరుకు రానున్న మంత్రి నారా లోకేష్ రొట్టెల పండుగలో భాగంగా బారా షహీద్ దర్గాను సందర్శించనున్నారు.